ముందుగాల అయితే నేనైతే పరేషాన్ అయినులా. ఇగో నేను చూస్తున్నారు కదా! నా ముందుగాల ఏమున్నదో కేకు కట్ చేసి చేతిలో పట్టుకొని ఒక బుక్క కొరికిన అబ్బబ్బబ్బా! ఏమనున్నదా! కేకు కూడా చూడుల్లి మంచి స్పాంజ్ లెక్క ఎట్లా ఏకదం ఇంత విచిత్రం అయితంది ఏంది అని అనుకుంటున్నారా? గది నార్మల్ కేక్ కాదుల్లా. రాగి పిండితోని చేసిన కేకు. అగో గందుకనే నాకు గట్ల అనిపిస్తుంది. ఏకదంగుంది టేస్ట్ అయితే మాత్రం. ఇక ముందుగాల అయితే ఓవెన్ అయితే రెడీ చేసిన పెద్ద బిర్యానీ గిన్నె తీసుకొని ఇంతంత దొడ్డుపు ఎప్పటికీ వాడేదే వాడుతూనే ఉంటాం. దాన్ని పెట్టిన మూత పెట్టిన చిన్న మంట పెట్టి ఇక పక్కకు వచ్చి ఒక కప్పు బెల్లము, తాటి బెల్లము, ఒక కప్పు పెరుగు, గదే కప్పుతోని పాలు ఈ కొలతలు సమానంగా తీసుకున్నారు అనుకోండి కేక్ ఎక్సలెంట్గా అవుతుంది, ఎక్కడికి పోదు. ఇక పావు కప్పు మంచి నూనె, ఇది ఎగ్గుకు బదులుగా ఊకే ఎగ్ వేసలే ఎందుకు అని గీసారి ఎగ్గుకు బదులుగా మంచి నూనె వాడుకున్నా. ఇక బెల్లం మొత్తం కరగాలి కదా, గట్లా మిక్సీ పడతామా ఏంది కాదు, ఇట్లా బీట్ చేసుకోవాలి. ఓ 5-10 నిమిషాలు మంచిగా కష్టపడితే మంచిగా అవుతుంది. ఇక దానికోసం ఇక వీడియో బంద్ చేసినా అట్లా చేసినా కథ 10 నిమిషాల తర్వాత ఆన్ చేసేసరికి బెల్లం మొత్తం కరిగిపోయింది. ఇక ఈ కరిగిపోయిందంటే ఇప్పుడు రాగి పిండి మనం ఏ కప్పు కొలతతోనైతే తీసుకున్నామో గదే కప్పుతో 2 కప్పులు రాగి పిండి తీసుకోవాలి. ఇక రాగుల గురించి ఈ వైరస్ వచ్చిన తర్వాతనైతే ఇక స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రకంగా చేసుకుంటూనే ఉన్నారు. నేనే 10 రకాలుగా చేసిన అనుకోండి, దోశలని ఇడ్లీలని చేసిన గదే తీరులో పిల్లలకి ఎప్పుడు ఊకే గదే ఏం తినిపిస్తాం, ఇంకా వెరైటీ ఏదైనా కావాలి కదా అని ఆలోచించి పిల్లలకు తీపండి ఇష్టం. గందులో కేకులు అంటే ఇక షొవ్వులు ముక్కులు అన్నీ పోసుకుంటారు. ఇక గందు కోసమైనా కేకు ట్రై చేస్తున్నాయి నేను. ఇక ఇట్లా రాగి పిండి పోసుకున్న తర్వాత ఇష్టం ఉన్నట్టు చిన్నపిల్లల లెక్క కలపకుండా ఇట్లా మడత పెట్టాలి, కట్ చేయాలి. గిదిన్నే కట్ అండ్ ఫోల్డ్ పద్ధతి అంటారు. ఏ కేకు తయారు చేసినా గీ కట్టింగ్ మాత్రమే చేయాలి. గిట్లయితేనే కేకు బర్రాబర్ ఉంటుంది. చూడండి ఎంత మంచిగా అయిందో, ఎక్కువ లేదు తక్కువ లేదు, అంటే బాగా లూజు లేకుండా గట్టిగా లేకుండా మంచిగా ఉన్నది. గట్లా సరైన కొలతతో తీసుకోవాలి. ఎగుడు దిగుడు అయినాయి అనుకోండి కేకు మొత్తం ఏమైతే దొరికినా రాయి మొత్తం రాయి లెక్క అయిపోతుంది. కాబట్టి జాగ్రత్త. ఇక ఇప్పుడు నా కేకు ట్రే తీసుకొని ఇంతంత నెయ్యి పూసుకొని అది మొత్తం రాగిలో మొత్తం కూడా గల్లబోస్తున్నా. అసలు నెక్స్ట్ టైము పేపర్ తెద్దాం, మంచిగా ఉంటుంది బటర్ పేపరు, సూపర్ ఉంటుంది అదైతే మాత్రం. ఇంకా ఇక ఇదైతే ఇలా పోసిన 2 దెబ్బలు వేసిన. అసలు దీనికి వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఎక్కడ కూడా బుడుగులు లేవు గిడుగులు లేవు. కానీ ఎందుకైనా మంచిగా 2 దెబ్బలు వేసినా ఇక గిడుగులు ఇక వేడిగా ఓవెన్ అయితే రెడీ అయిపోయింది. ఇక ఇలా వేద్దామంటే ఎప్పుడు చూడు భయమే, అంటకపోతే ఎక్కడ సుర్రుమంటదని. ఇక భయంతోనే వాళ్ళు ఎత్తేసిన మూత పెట్టిన పోయి అన్నం తిని వచ్చేసరికి 10-20 నిమిషాలు అయిపోయింది కావచ్చు. కథం ఇక చూడు కేక్ రెడీ అయిపోయింది. మరి అయిపోయిందని ఎట్లా తెలుస్తుంది? గిట్లా ఫోకో లేదంటే ఒక చిన్న పులో తీసుకొని అలా దింపాలి. దానికి పిండి అంటుకున్నది అనుకోండి కేకు కాలేదో అని అర్థం, అంటుకోలేదు అనుకోండి కేకు అయిందని అర్థం. గట్లా టెస్ట్ చేసుకున్న తర్వాత దింపాలి. ఇక ఇంట్లోకి వచ్చిన పీట మీద పెట్టుకొని సైడ్లు మొత్తం కట్ చేసి ఇంకో మూత పెట్టి తిర్లా మరలా వేసేసిన. సరే కానీ వీడియోని ఎందుకులా మంచిగా లైక్ చేస్తలేరు, లైక్ చేయాలి. ఇంత మంచి పుష్టికరమైన ఆహారాల గురించి చెప్తున్నా, తక్కువ బడ్జెట్లో ఇంట్లో ప్రతి ఒక్కరు తినేటి, చిన్నోళ్ళకి సపరేట్గా ముసలోళ్ళకి సపరేట్గా లేకుండా అందరు కలిసిమెలిసి తినేటి చూపిస్తున్నా. మంచిగా యూస్ఫుల్ అవుతాయి కదా, ఒక్క దెబ్బకి ఇంట్లో వాళ్ళందరూ కూర్చొని తినచ్చు ఎక్కువ ఖర్చు లేకుండా. మరి నేను మీకు షేర్ చేసిన, మీరు వేరేటోళ్ళకి షేర్ చేయరా? చేస్తారులేండి. నా రిక్వెస్టింగ్ చేయని వాళ్ళకి కూడా ఇంకా చేస్తున్నారు. షేర్ చేసే వాళ్ళందరికీ కూడా నా తరపున థ్యాంక్ యూ సో మచ్. ఇక కట్ చేసిన తర్వాత చూడాలి ఇది ఎట్లయితుందో నాకైతే మస్తు డౌట్గా ఉండే, భయంగా ఉండే. కానీ చూడుల్లి అచ్చం స్పాంజ్ కేక్ లెక్క ఉంది. ఇక నోట్లో పెడితేనైతే ఇక కరుడు ఆలస్యం. సరే కానీ లైక్ షేర్ చేసిలా. థ్యాంక్ యూ సో మచ్.